హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తి ఆయన ఒకడు. యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు మామూలుగా మనకి ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, ఎంతోమంది రకరకాలుగా పొగుడుతుంటారు, బట్ కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటిది ఒక 10 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేసి ఉన్నారు, ఆయన ఆ వ్యక్తిని మర్చిపోయాను, సారీ. బట్ ఈ లైన్లోకి వచ్చారు. వచ్చి ఈయన ఇచ్చిన కాంప్లిమెంటు, మీరంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండి? అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్, ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. వైష్ణవ్ యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు బహుశా ప్రోత్సహించిన మొదటి వ్యక్తుల్లో మా నాన్నగారు కళ్యాణ్ బాబాయ్. డాడీకి చిరంజీవి గారికి వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రోత్సహించారు. బట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ అబ్బాయికి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వేరే దేశాలకు పంపించి ఒక గురువులాగా నడిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. ఓకే, సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి తెలుసు, ఒక పెద్ద సౌండ్ వచ్చిందంటే అదేమి లేదు, కళ్యాణ్ బాబు ఎంటర్ అయ్యి ఉంటుందేమో అని అందరికీ ఫిక్స్ అయిపోయి ఉంది. ఏ పెద్ద సౌండ్ వచ్చినా కళ్యాణ్ వచ్చారా అంటుంటా. చాలామందికి నేనేం నమ్ముతానంటే జనాలకి వాళ్ళ హీరో గురించి వాళ్ళకి చాలా బాగా తెలుసు, అది నేనేం చెప్పక్కర్లేదు. కానీ నేను ఈ హీరోని నేర్చుకునే విషయం ఏంటంటే, నాకు ఎవరిని చూసినా అలా అనిపించదు, కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. అంటే డాన్స్లు వేసేసిన మాత్రాన, స్టెప్లు వేసేసిన మాత్రాన, ఫైట్ చేసిన మాత్రాన, పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసిన మాత్రాన స్టార్ అయిపోరు. స్టార్ అనేది లోపల ఉంటుంది, అది పొగరు కింద కనపడుతుంది, అది పొగరు కాదు. ఫైనల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ సార్, నేను ఈ వకీల్ సాబ్ జర్నీ అంతా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. Even the Pawan Kalyan, given his voice of his Telugu version, intro and conclusion, his voice also speaks. And Pawan Kalyan is no mean factor as far as Telugu cinema is concerned. Right, he has his huge standing and following as well. So the entire family was there. ఆయన సినిమాలు వదిలేద్దాం అనుకున్నా సినిమా ఆయన్ని వదలదు. నేను ఒకరోజు అడిగాను, నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు, ఏందిరా రాజకీయాలు అంటాడు, సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు. నేను చెప్పాను, మనలాగా కోళ్ళ వ్యాపారం, పాల వ్యాపారం, సారా వ్యాపారం, ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇంకేమీ ఆయనకి లేవు కదా. ఆయనకుంది ఒకటే బ్లడ్ వ్యాపారం. ఆ రక్తాన్ని చెవటగా మార్చి, చెవటని రటనగా మార్చి జనానికి అందరికీ అందించి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ₹1,00,00,000 ఆయన రక్తాన్ని చిందించిన చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేయించిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ లఫూట్ అన్న. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకెవరికి తెలీదు, మీ అందరికీ తెలుసు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తున్నే. 7 కొండల వాడికి అన్నవయ్య, శివయ్యకి భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాంచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయడం, ఆయన ఉన్నారని నేను ఇది చెప్పట్లేదు. అండ్ ఆయనతో మాట్లాడిన చాలా ఇన్సిడెంట్స్ మా షూటింగ్ స్పాట్లో నాకు ఇంకా గుర్తున్నాయి. ఆయన మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అండ్ ఆయన ఒక్కొక్క సీన్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అది నేను చెప్పుకుంటూ పోతే ఈ ఈవెంట్ అంతా నేనే మాట్లాడాలి. Something in him, and he has that stature, and గుండెల్లో ఉండిపోయారు అంతే ఆయన. అంతే, అవును. So whenever he is angry, and it's so wonderful to work with him because he is already a powerhouse and he represents power, and there is people and a fan base and people who love him. చాలా ప్రేమించేవాళ్ళు. And for me, and because of that, they say
both of you on frame, looks whether it's Suswagatam undochu, Badri undochu, cameraman Gangato Rambabu undochu, yeah. Jalsa undochu, and this is my 5th film with Vakil Pawan. Saab. Vakil Saab. Film, right. It was always joy to work with a powerhouse like. నేను యాక్చువల్లీ ఇంకో కెరీర్ ఆప్షన్ వచ్చి మా అన్న చెప్పాడు కిక్ బాక్సింగ్ నేర్చుకో అది ఇది అన్నాడు. నేను నేర్చుకున్నాను, కళ్యాణ్ గారు కూడా చెప్పారు నేర్చుకోమని. సో నేను నేర్చుకున్నప్పుడు అప్పుడు రిలీజ్ అయ్యాను, ఇలా కిక్ బాక్సింగ్ ప్రొఫెషన్ తీసుకుందాం చేద్దాం అలాగని. ట్రైనర్, జిమ్ ట్రైనర్ అయిపోదాం అనుకున్నా. దట్స్ వన్ ఆఫ్ ద 2 ప్రొఫెషన్ దట్ నేను ఎంచుకున్నా అనుకున్నా. సో అప్పుడు బాగా ట్రైన్ అయ్యానండి, నాకు అది బాగా నచ్చి ఐ వెంట్ టు థాయిలాండ్. కళ్యాణ్ గారు పంపించాను, నన్ను థాయిలాండ్ పంపించి అక్కడ నేను ముయ్ థాయ్ నేర్చుకున్నా. ఒక 2 months విగరస్గా ట్రైన్ చేశాను. నేర్చుకుని కొంచెం ముయ్ థాయ్ నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, బట్ నేను కొన్ని బేసిక్స్ అవి నేర్చుకున్నా. అలాగే ఫైట్స్ అంటే బాగా ఇష్టం అండి, చూస్తున్నప్పుడు నన్ను చాలా ఎక్సైట్ చేస్తుంది. సో అలా సెట్లో కూడా బాగా చేయాలి, ఆ కిక్స్ అవి కొట్టాలి, ఫైట్ మాస్టర్ని డైరెక్టర్ని బాగా హ్యాపీ చేయాలన్న ఇంటెన్షన్తో అలా చేశాను. శిఖరం ఒకటికి సలామని ఇప్పుడు తలొంచెరగదు. కెరటం అలిసిపోయి ఒకటి కోసం ఇప్పుడు ఆగదు. తుఫాను ఒకటి ముందు తలంచి ఎరగదు. నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం, నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం, నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు, ఎంతమంది గుండెలు తడపడానికో వచ్చే ఒక చిన్న వర్షపు చినుకు, స్నేహ ఋతుపవనం పవన్ కళ్యాణ్. వింటారా? వెనకాలే వస్తారా? తోడుగా ఉందాం, వస్తారా? రండి విందాం. Number of good compliments. One of the compliment I will remember is నా సినిమా మగధీర సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ సినిమా 2 సంవత్సరాలు తీశారు అనుకుంటున్నారు రాజమౌళి, బట్ నేను కూడా ఒక సినిమాని డైరెక్ట్ చేశాను. ఒక 10 సంవత్సరాలలో ఒక క్రియేటర్ మైండ్లో ఇది తిరగకపోతే ఈ పాయింట్ తిరగకపోతే ఇంత మంచి అవుట్పుట్ రాదు అని అన్నారండి. ఎగ్జాక్ట్గా అప్పటికి మగధీర అన్న ఐడియా వచ్చి 10 సంవత్సరాలు అయింది. సో ఐ వాజ్ థ్రిల్డ్. నేను పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద ఫ్యాన్. మీరంత ప్రేమగా అరుస్తుంటే నేను ఆపలేను బ్రదర్, మీరు కంటిన్యూ. చాలా రోజులు అయిపోయింది వినేలాగా. గట్టిగా ఒకసారి పవర్ స్టార్ అని చెప్పి అరవండి అయ్యా, కమాన్. పవర్ స్టార్, అది ఇప్పుడు ఊపు వచ్చింది కాస్త మనకి. హరీష్ శంకర్ ఆల్రెడీ నా ఫ్రెండ్, నా స్నేహితుడు పవన్ కళ్యాణ్కి ఒక సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ ఇచ్చాడు.